గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు కేసులు, అరెస్టులు, మరోవైపు కీలక నేతలు కూడా పార్టీని వీడుతుండడంతో మిగిలిన నేతలు ఎవరుంటారో ఎవరు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి. అయితే మరికొందరు నేతలు కూడా పార్టీని వీడేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇక అధినేత జగన్పై ఉన్న కేసుల విచారణ కూడా స్పీడప్ అవుతుందని, ఏదైనా జరిగితే తమ భవిష్యత్ ఏంటనే ఆందోళనలో ఉన్నారు పార్టీలో ఉన్న నేతలు కూడా. ఇప్పటికే వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం దాదాపు 2 నెలలవుతున్నా ఇప్పటి వరకు బెయిల్ కూడా రాకపోవడంతో మరింత టెన్షన్ పడుతున్నారు. వంశీ తర్వాత వీళ్లే అరెస్ట్ అంటూ చాలా పేర్లు తెర మీదకొచ్చాయి. రోజా, పేర్ని నాని, విడుదల రజని, కొడాలి నాని ఇలా కొంతమంది ఆ లిస్టులో ఉన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో అధికారం వండ చూసుకొని సోషల్ మీడియాలో రెచ్చిపోయి అసభ్యకరంగా, అనుచితంగా మాట్లాడిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేత పోసాని కృష్ణమురళి, వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్తో పాటు పలువురిని అరెస్టు చేశారు. కొంతమంది ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం అరెస్ట్ అయిన వారు, బెయిల్ తెచ్చుకున్న వారంతా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వారు కాగా ప్రభుత్వం ఇప్పుడు రూటు మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ 2 జిల్లాల్లో సక్సెస్ఫుల్గా రాజకీయ వ్యూహం అమలు చేసిన ప్రభుత్వం ఇకపై ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు టార్గెట్గా ఇప్పుడు పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. తాను పొరపాటున నోరెత్తితే అరెస్టు చేసి లోపలేస్తారంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భయపడుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకున్నారని ఎమ్మెల్సీ దువ్వాడపై ఇటీవల వరకు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఇద్దరిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టులు, కేసులతో సెంట్రల్ ఆంధ్రాలో దుమారం రేగింది. ఈ ప్రాంతంలో కూటమి కార్యకర్తలు కాస్త చల్లబడ్డారని అంటున్నారు. ఇదే సమయంలో తమ ప్రాంతంలో వైసీపీ నేతలపై ఫోకస్ చేయాలని ఉత్తరాంధ్ర నేతలు ఒత్తిడి చేస్తున్నట్టు చెప్తున్నారు. ప్రధానంగా సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడికి రాజకీయ ప్రత్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. గత ప్రభుత్వంలో అచ్చెన్నను అరెస్టు చేయించడమే కాకుండా స్థానిక ఎన్నికల్లో అచ్చెన్న సొంత గ్రామం నిమ్మాడలో దువ్వాడ దూకుడు చూపించారు. అప్పటి నుంచి సమయం కోసం ఎదురు చూస్తున్న కింజరాపు కుటుంబం దువ్వాడపై చర్యలకు పట్టుబడుతున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం కుటుంబం వివాదంలో చిక్కుకున్న దువ్వాడను అదుపులోకి తీసుకుంటే స్థానికంగా ఆయనకు సానుభూతి కూడా వచ్చే అవకాశం లేదని మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వానికి సూచిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక అలాగే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు కోసం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నట్టు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అప్పలరాజు ప్రస్తుత ఎమ్మెల్యే శిరీష టార్గెట్గా రాజకీయ వేధింపులకు దిగినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గతంలో శిరీష్ను దుర్భాషలాడిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆమె స్వయంగా విశాఖలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రిపై ప్రస్తుతానికి 3 కేసులున్నట్టు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ నేతల్లో ఈ ఇద్దరి తీరు వివాదాస్పదంగా ఉండడంతో వీలైనంత తొందరగా వీరిపై నమోదైన కేసులను క్లోజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.